పీపీపీ విధానం మీద ప్రజల్లో వ్యతిరేకత రాలేదంటారా సార్? పీపీపీ విధానంలో ప్రజల్లో అవగాహన కలిగిస్తున్నాం. పీపీపీ విధానంలో ప్రైవేటైజేషన్ కాదు, అసత్య ప్రచారం, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ఇవాళ ఆరోగ్యశ్రీ వాళ్ళు గొప్పగా చెప్పుకున్న ఆరోగ్యశ్రీ ఎన్టీఆర్ వైద్య సేవ పీపీపీ విధానంలో నడుస్తుంది కదా. ప్రైవేట్ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ జరుగుతుంది, ప్రభుత్వం డబ్బులు చెల్లిస్తుంది. దీని ఏమంటారు? పీపీపీ విధానం. కుయ్ అని చాలా గొప్పగా చెప్పుకుంటుంటాడు ఆయన 108, 104 సేవల్ని. అవి ఏవి పీపీపీ విధానంలో నడుస్తున్నవే కదా. వాళ్ళకి కావాల్సిన అరవిందో సంస్థకి ఇచ్చుకున్నారు కదా. అది ప్రైవేట్ సంస్థ కాదా, ప్రభుత్వ సంస్థ. 108, 104లో అమ్మేశారా అరవిందోకి? లేదు కదా. మరి ఎన్టీఆర్ వైద్య సేవలు అనేక ఆసుపత్రులు ఉన్నాయి, కిమ్స్ హాస్పిటల్, అన్ని ఆసుపత్రులు ఉన్నాయి, నెట్వర్క్ హాస్పిటల్స్ 1200 నెట్వర్క్ హాస్పిటల్స్ ఉన్నాయి. ఆసుపత్రులకు ఏమన్నా అమ్మేశామా? లేదు కదా. అనేక రకాలు ఇవాళ టెర్షరీ హెల్త్ కేర్ నుంచి, సెకండరీ హెల్త్ కేర్ నుంచి, ప్రైమరీ హెల్త్ కేర్ దాకా 1,60,000 డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్లు, బయోమెడికల్ ఎక్విప్మెంటు ఇవాళ పీపీపీ మోడ్లో నడుస్తున్నాయి. అవన్నీ జగన్మోహన్ రెడ్డి హయాంలో వచ్చినవి చాలా ఉన్నాయి. మరి ఆ ఆసుపత్రిలో అవన్నీ అమ్మేసినట్ట? అనేక క్యాత్ ల్యాబులన్నీ పీపీపీ మోడల్లో నడుస్తున్నాయి, అమ్మేసినట్ట? ఏదైనా పీపీపీ మోడల్లో నడుస్తున్నప్పుడు ఎయిర్పోర్ట్ వచ్చింది, హైదరాబాద్ ఎయిర్పోర్టు, అది పీపీపీ మోడల్లోనే నిర్మాణమైంది, అది అమ్మేసినట్ట? కాదు. ఒక లీజ్ పీరియడ్ వచ్చిన తర్వాత, ఆ లీజ్ పీరియడ్ తర్వాత ప్రభుత్వ ఆస్తి, అది ప్రభుత్వం దగ్గర, ప్రభుత్వ ఆధీనంలో ఉంటుంది. ఈ క్రమంలో వీళ్ళు చేస్తున్న అసత్య ప్రజలు భూమి అమ్మేస్తారు. ఒక సెంటు భూమి కూడా అమ్మడానికి ప్రభుత్వం అనుమతి లేకుండా అమ్మడానికి లేదు. వాళ్ళు పెట్టాలా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెట్టాలా, తర్వాత ఆపరేషనల్ ఎక్స్పెండిచర్ పెట్టాలా? అసలు మేము పీపీపీ మోడల్లో వెళ్ళడానికి ప్రధాన కారణమే జగన్మోహన్ రెడ్డి గారు. ఏంటి ఆ ప్రధాన కారణం? ఈ కొత్తగా ప్రారంభించామని చెప్తున్న 5 కళాశాలలు, మామూలుగా ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 100 సీట్లు కన్వీనర్ కోట అంటే ఫ్రీ ఉంటాయి. నామినల్ ఫీజు 16,000 100 సీట్లు ఫ్రీగా వస్తాయి. అది ప్రభుత్వ విధానం గవర్నమెంట్ కళాశాలలో. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? సెల్ఫ్ ఫైనాన్స్ స్కీమ్ తీసుకొచ్చి 50% సీట్లు కన్వీనర్ కోటాలు పెట్టి, 35% మేనేజ్మెంట్ కోటా తీసుకొచ్చి, 10% ఎన్ఆర్ఐ కోటా తీసుకొచ్చారు. అంటే ప్రభుత్వ కళాశాలలకి, ప్రైవేట్ వైద్య కళాశాలకి తేడా లేకుండా చేసింది జగన్మోహన్ రెడ్డి గారే. దానికి 107 జీవో, 108 జీవో తీసుకొచ్చి కేటగరైజేషన్ చేసి, దీంట్లో ఫీజులు పెట్టి, మేనేజ్మెంట్ కోటాకి 12 లక్షలు పెట్టి, ఎన్ఆర్ఐ కోటాకి 25 లక్షలు పెట్టింది జగన్మోహన్ రెడ్డి గారే. ఆ పరిస్థితి ఇవన్నీ ప్రభుత్వ కళాశాలే కదా. రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, తర్వాత విజయనగరం, నంద్యాల ప్రభుత్వ కళాశాల. మీరు వెళ్ళి అడగండి, అక్కడ ఫీజులు ఉన్నాయి. 50% ఫ్రీ సీటు, 50% కూడా కాదు. కేంద్ర కోటాలో పోయిన తర్వాత కేంద్రంలో 100 సీట్లు ఇంటేక్ ఉంటే 15% కేంద్రం కోటాకి ఇవ్వాలా. మిగిలిన 85%లో 50% అంటే 42 సీట్లు ఫ్రీ సీట్లు ఉంటాయి. మిగిలిన 42లో 35% మేనేజ్మెంట్ కోటా, ఎన్ఆర్ఐ కోటా. మీరు ప్రభుత్వ కళాశాలల్లో ఫీ సిస్టమ్ తెచ్చింది మీరు, మేనేజ్మెంట్ కోటా, ఎన్ఆర్ఐ కోటా తెచ్చింది మీరు. అది తేకపోతే అసలు మేము పీపీపీ మోడల్లో వెళ్ళేవాళ్ళం కదా. పీపీపీ మోడల్ ఏంటంటే ఖచ్చితంగా విధానం ఉండాలి. మేము మోడల్ వెళ్ళడానికి జగన్మోహన్ రెడ్డి కారణం ఉంటారు. 100% మీ కళాశాలల్లో, ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఫీజులు ఈ మేనేజ్మెంట్ కోటా, ఎన్ఆర్ఐ కోటా తెచ్చింది జగన్మోహన్ రెడ్డి కాదా చెప్పమనండి. ఆయన కాదని చెప్పమనండి. ఆ విధానం ప్రభుత్వ కళాశాలకి, ప్రైవేట్ కళాశాలకి తేడా లేదని తేడా లేకుండా చేసింది ఆయన కాదని చెప్పమని మేము పీపీపీ విధానాన్ని వెనక్కి తీసుకుంటాం. ఇప్పుడేముంది, కేంద్ర ప్రభుత్వం ఈ ఆర్థిక వనరులు చూస్తే కేంద్ర ప్రభుత్వం వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇచ్చి ప్రోత్సహిస్తుంది. ఇదేంటంటే విధానపరమైన నిర్ణయం. స్టాండింగ్ కమిటీ చెప్పింది, సుప్రీంకోర్టుకి, హైకోర్టుకి వెళ్ళారు వీళ్ళు, హైకోర్టు తిరస్కరించింది, సుప్రీంకోర్టుకి వెళ్ళారు, అక్కడ ముట్టికాయలు వేశారు. విధానపరమైన నిర్ణయాల్లో మీరు ఎట్లా పిటిషన్లు వేస్తారని చెప్పి మాట్లాడి, అంటే న్యాయ కోవిదుల కన్నా వీరికి ఎక్కువ తెలుసా? ఇంతమంది స్టాండింగ్ కమిటీ, 32 మంది పార్లమెంటరీ సభ్యులు ఉంటున్న స్టాండింగ్ కమిటీ రికమెండేషన్ చేసింది ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో పీపీపీ విధానంలోనే మెడికల్ కళాశాల నిర్మాణం జరగాల, నాణ్యత ఉండాలని. మరి ఎందుకు సార్, ఎందుకు అంటే మీరు ఇంతలా చెప్తున్నా ప్రజల్లో ఎందుకు అంత గందరగోళం ఉంది? పీపీపీ విధానం అంటే ప్రైవేటైజేషన్ అనేది పార్ట్నర్షిప్, ప్రైవేట్ పార్ట్నర్షిప్ అన్నా కూడా హాస్పిటల్కి వెళ్తే డబ్బులు కట్టాలి, హాస్పిటల్కి వెళ్తే ఆపరేషన్కి వెళ్తే డబ్బులు కట్టాల్సి ఉంటుంది అనే ఆందోళన ఎందుకు ప్రజల్లో ఉందంటే ఏం చెప్తారు? ఈ పీపీపీ ఆందోళన ప్రజల్లో లేదు. అట్లాంటి అసత్య ప్రచారాలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. బోగస్ పార్టీ, బోగస్ మాటలు, బోగస్ చేతలు చేస్తుంటారు. కాబట్టి దాంట్లోకి నేను పోదలుచుకోలేదు. ప్రజలకు తెలియజెప్పాల్సిన విషయం మా మీద ఉంది, అవగాహన కల్పించాలి. ఇప్పుడు విద్యార్థులకు సంబంధించినంత వరకు ప్రైవేట్ కళాశాలకి, ప్రభుత్వ కళాశాలకి తేడా లేకుండా చేశారు. అయితే మేము తెచ్చిన పీపీపీ విధానంలో కేంద్రానికి ఇవ్వాల్సిన 10% అనేది ఉండదు, పూర్తిగా మన దీనికి వస్తుంది. సో 50 సీట్లు, 100 సీట్లు ఇంటేక్ ఉంటే 50 సీట్లు అదనంగా వస్తాయి. 15 సీట్లు మనకి అదనంగా వస్తున్నాయి. వాళ్ళ విధానం కన్నా ఇక్కడ 15 సీట్లు, 50 సీట్లు ఫ్రీ కోటా అవుతాయి. 30% మేనేజ్మెంట్ కోటా. దానికి కూడా ఒక ఫీ రెగ్యులేషన్. 50% ఆ 50 సీట్లని మీరు గత ప్రభుత్వం ఏదైతే జీవో రిలీజ్ చేస్తూ దాన్ని కంటిన్యూ చేస్తున్నారు. అది కంటిన్యూ అవుతుంది. తెచ్చేశారు.
కాలేజీ మొదలైపోయాయి, కళాశాలలు మొదలైపోయాయి. పిల్లలు ఆ 5 మెడికల్ కాలేజీలు కాకుండా మిగిలిన 11 మెడికల్ కాలేజీలో మీరు మారుస్తారు సార్, అది కూడా ఇలా విధానం అదే అయిపోయింది కదా. ఇప్పుడు జీవోలు తెచ్చేశారు, జీవో తెచ్చి విధానం తెచ్చేశారు. పైగా పీపీపీ మోడల్లో ఇప్పుడు అంత ఆర్థిక వనరుల దృష్ట్యా ఈరోజు ఉన్న పరిస్థితుల్లో మళ్ళీ దాని కోసం ప్రత్యేకంగా అప్పులు చేయాల్సిన పరిస్థితి. అందుకని నాణ్యమైన వైద్య విద్యను మీరు ఎలాగూ ఏ రకమైన నష్టం కూడా విద్యార్థులకు లేకపోగా లాభం జరుగుతుంది. 150 సీట్లకు గాను 11 సీట్లు అదనంగా వస్తున్నాయి. అంటే 10 కళాశాలలు తీసుకుంటే మీరు 10 కళాశాలలకి 110 సీట్లు అదనంగా వస్తున్నాయి. సో అంటే ఒక కొత్త కళాశాల వచ్చినట్లే. కాబట్టి విద్యార్థులకి అదనంగా సీట్లు వస్తున్నాయి. పీజీ సీట్లు 24 సీట్లు వస్తాయి. సో వైద్య విద్య అభ్యసించాలనుకుంటున్న విద్యార్థులకి అదనంగా 15 సీట్లు కన్వీనర్ కోటాలో వచ్చాయి. 110 సీట్లు మొత్తంగా ఓవరాల్గా అదనంగా వస్తున్నాయి. కాబట్టి దానిలో నష్టం వాళ్ళకి జరగలేదు. ఇక పేదలకి చెందాల్సిన సేవల గురించి దానికి వస్తే ఈ అన్నిట్లో కూడా ఈ హాస్పిటల్ అన్నీ కూడా ఇవాళ ఏ రకంగానైతే ఈ ప్రైవేట్ ఆసుపత్రుల్లో నెట్వర్క్ హాస్పిటల్స్గా ఉంటున్నాయో అదే విధానం ఉంటుంది. ఎన్టీఆర్ వైద్య సేవ కిందనే ట్రీట్మెంట్ ఉంటుంది. 30% ఈ ఓపీకి ప్రైవేట్కి ఉంటే 70% ఓపీ, ఫ్రీ టెస్టులు, ఫ్రీ మందులు, ఫ్రీ ఐపీ, సర్జరీలు చేయాల్సి వస్తే 25 లక్షల దాకా ఫ్రీగా పేదలకి అందుబాటులోకి ఉన్నాయి. 70% బెడ్లు వీళ్ళకి కేటాయించాలా, ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఎవరైతే ఉన్నారో లబ్ధిదారులు వాళ్ళకి కేటాయించాలా. ప్రజలకి మరింత నాణ్యమైన వైద్య విద్యలు ప్రైవేటు పెట్టుబడి రావడం వల్ల వచ్చిన కారణంగా మరింత నాణ్యత. మీరు చూస్తే ప్రభుత్వం, మీరే ఇవాళ చూశారు చాలామంది ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్ లాగా వచ్చింది దీన్ని అన్నారు. అంటే ప్రభుత్వ కళాశాలల కన్నా ప్రైవేట్ కళాశాలల్లో సేవలు బాగుంటున్నాయి, సదుపాయాలు బాగుంటున్నాయి అనేది అర్థం కదా. సో మరింత విస్తృతమైన సేవలు అందిస్తూ ప్రయత్నం జరుగుతున్నప్పుడు ప్రజలకి ఉండాల్సిన ప్రైవేట్ చేతిలోకి వెళ్తే ప్రజలకి, ఎస్పెషల్లీ పేద ప్రజలకు న్యాయం జరగదు అనేది వైఎస్ఆర్సీపీ పదే చెప్తున్నమాట. పదే చెప్తున్న అసత్యం. పదే ఒక అబద్ధాన్ని చెప్పి నిజం చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. నేను అదే చెప్తున్నాం. ఎక్కడ కూడా మరింత నాణ్యమైన సేవలు అందుతాయి. ఇవాళ ఆసుపత్రులు, అనేక ఆసుపత్రుల్లో పోతున్నారు. చెప్పాను 4,000 కోట్లు సంవత్సరానికి దీన్ని ఖర్చు పెడుతున్నాం. అదే సేవలు ఎన్టీఆర్ వైద్య సేవ కింద అందుతాయి. కాబట్టి ఏ రకమైన నష్టం జరగకపోగా మరింత నాణ్యమైన సేవలు ఉచితంగా అందుతాయి. అది అడ్డుకుంటున్నారు. నేను అనేది అది. వైఎస్ఆర్సీపీ రాష్ట్రంలో ఉంటున్న పేదలకి, ఎన్టీఆర్ వైద్య సేవ లబ్ధిదారులకి, ప్రధానంగా ఇప్పుడు కొత్తగా ఏపీఎల్ కూడా దీంట్లో చేరుస్తున్నాం. 2.5 లక్షల దాకా ఇన్సూరెన్స్ కూడా తీసుకొస్తున్నాం. వీళ్ళందరికీ నాణ్యమైన వైద్యం అందకుండా అడ్డపడే వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం ప్రజల్లో ఈ రకంగా అసత్య ప్రచారం చేసి నాణ్యమైన వైద్య విద్యను అందకుండా విద్యార్థుల్ని, యువకులకి మోసం చేస్తున్నారు. నాణ్యమైన వైద్య సేవలు పేదలు అందకుండా వాళ్ళ నోట్లో కూడా మట్టి కొడుతున్నారు. ఇది ప్రజలు గుర్తించాల్సిందిగా మేము పదే చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. ఎన్టీఆర్ వైద్య సేవని రద్దు చేసి 25 లక్షల రూపాయల వరకు కూడా ఇన్సూరెన్స్ తీసుకురావాలనే ఆలోచన ఏదో చేస్తున్నట్టు సార్. ఏంటి సార్ అది? ఎన్టీఆర్ వైద్య సేవ పరిధిలోకి తీసుకొస్తారా? ఏం చేస్తారు అనేది? అది ఎన్టీఆర్ వైద్య సేవను ఎప్పటికీ రద్దు చేయరు, రద్దు చేయాల్సిన అవసరము లేదు. ఇంకా విస్తృతంగా చేస్తున్నాం. దీన్ని ఒక యూనివర్సల్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ తీసుకొస్తున్నాం. ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు 25 లక్షల మాట చెప్పారు, కానీ ఇక్కడ ఒక చిన్న ఇది జరిగిన పాపాన కూడా పోలేదు. అయితే ఈ ప్రభుత్వం ఏం చేసిందంటే మరింత విస్తృతంగా ఈ ఏపీఎల్ కుటుంబాలను కూడా, మధ్యతరగతి కుటుంబాలను కూడా ఈ ఎన్టీఆర్ వైద్య సేవ పరిధిలోకి తీసుకువచ్చేసి ఒక ఇన్సూరెన్స్ స్కీమ్లోకి హైబ్రిడ్ మోడల్లోకి వెళ్తున్నాం. హైబ్రిడ్ మోడల్ ఏంటంటే 2.5 లక్షల రూపాయల దాకా ఈ 1,63,00,000 కుటుంబాలకి సంబంధించి ప్రీమియంని రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది. ముందుగానే చెల్లిస్తుంది. ఈ నెట్వర్క్ హాస్పిటల్తో ఈ గొడవలు లేకుండా ప్రీమియం చెల్లిస్తుంది. మనం ఏదైతే 2.5 దాంట్లో కట్టుకుంటామో అలాగా క్లెయిమ్స్ 2.5 లక్షల రూపాయలు, 93% క్లెయిమ్స్ 2.5 లక్షల రూపాయలు. అందుకని 2 లక్షల రూపాయలని ఇదిగా పెట్టుకున్నాం. ఎక్కువ మంది 93% మంది లబ్ధి 2.5 లక్షల లోపలే పొందుతున్నారు కాబట్టి ఆరోగ్య సేవలు. దాన్ని ఒక ఇదిగా పెట్టుకొని క్యాప్ పెట్టుకొని అక్కడ 2.5 లక్షల వరకు రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది. చెల్లించిన తర్వాత 5 లక్షల దాకా కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ 61 లక్షల కుటుంబాలకి లబ్ధి జరుగుతుంది. ఈ 1,63,00,000కి 2.5 లక్షల దాకా ప్రీమియం రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుంది. దానిపైన 1,43,00,000 కుటుంబాలకి, ఎవరైతే బీపీఎల్ ఫ్యామిలీస్ ఉన్నారో వీళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షల దాకా ఆయుష్మాన్ భారత్ ద్వారా వైద్య సేవలు, 25 లక్షల దాకా ఎన్టీఆర్ వైద్య సేవలో ట్రస్ట్ ద్వారా చెల్లింపులు చేస్తుంది. ఎంత ఖరీదైన 25 లక్షల దాకా ఖరీదైన వైద్యానికి కూడా. అందుకే దీన్ని హైబ్రిడ్ మోడల్ అంటున్నాం. ఒకటి రాష్ట్ర ప్రభుత్వం నేరుగా ఇన్సూరెన్స్ రూపంలో చెల్లించేది. ఇది రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ చెందుతుందా సార్? అంటే యూనివర్సల్ హెల్త్ స్కీమ్ అన్నాం కదా. ఇప్పుడు ఉద్యోగస్తులు వీళ్ళు మినహాయించబోతున్నారు. ఎందుకంటే ఇక్కడ 25 లక్షలు అనేది చాలా ఇంపార్టెంట్. దానికోసం కూడా చాలా అక్రమాలు జరిగే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ 25 లక్షలు బేర్ చేయగలిగిన వాళ్ళు వేరేగా ఉంటారు, బేర్ చేయలేని పరిస్థితిలో ఉండేవాళ్ళు వేరేగా ఉంటారు.
ఇదేనా శాస్త్రీయంగా తీసుకుంటున్నారు సార్? శాస్త్రీయంగా తీసుకున్న తర్వాతే అనేక రకాలైన దీన్ని చేసుకున్న తర్వాతే స్టేక్ హోల్డర్స్తో మాట్లాడిన తర్వాత వారి వీటిని కూడా పరిగణలోకి తీసుకున్న తర్వాతే ఈ నిర్ణయానికి రాసుకోవడం. మిగతా రాష్ట్రాల్లో అనేక రాష్ట్రాల్లో ఉంటున్న ఎగ్జాంపుల్స్ని చూసి వాటిని స్టడీ చేసిన తర్వాత నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందుకని ఇప్పుడు లబ్ధి మధ్యతరగతి కుటుంబాలకు కూడా అందించాలనేది 2.5 లక్షల దాకా మాత్రమే. దాని తర్వాత పేదలకి, దాని తర్వాత వాళ్ళు టాపప్ అయితే ఈ ఎవరైతే 2.5 లక్షల దాకా ఉన్న వాళ్ళు, తర్వాత ఈ ఆరోగ్యశ్రీ పరిధిలోకి రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఎన్టీఆర్ వైద్యసేవ పరిధిలోకి రాని వాళ్ళు టాపప్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఆ వెసులుబాటును ఇన్సూరెన్స్ కంపెనీలు ఇస్తాయి. ఆ రకంగా మాట్లాడడం కూడా వాళ్ళు 5 లక్షల దాకా టాపప్ చేసుకోవచ్చు, 20 లక్షల దాకా అదనంగా 1000 రూపాయలు చెల్లించుకొని టాపప్ చేసుకునే సౌకర్యం కూడా ఉందన్నమాట. ఇవన్నింటినీ పరిగణలోకి తీసుకున్న తర్వాతే రాష్ట్రహితంలో రాష్ట్రంలో ఉంటున్న ప్రజల ఆరోగ్య సంరక్షణ మీద పెద్ద చిత్తశుద్ధితో తీసుకున్న నిర్ణయం దేనికి కూడా అడ్డంకులు కలిగించి దీన్ని ఆలస్యమయ్యేలాగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవాళ ఎప్పుడు లోపున అది స్కీమ్ స్టార్ట్ చేయబోతున్నారు సార్? దానికి ఏదైనా పెట్టుకున్నారా? పెట్టుకున్నాం, ఈ సంవత్సరంలో చేయాలనే ఇది పెట్టుకున్నాం. అయితే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ ఆరోగ్యశ్రీ కింద 2500 కోట్లు బకాయిలు పెట్టిపోయింది ఈ ఆశా నెట్వర్క్ హాస్పిటల్స్కి. సో వాళ్ళ బకాయిలు చెల్లించాల్సిందిగా కోరుతున్నారు. వచ్చినప్పటి నుంచి దగ్గర 60,000 కోట్లు చెల్లింపులు జరగడం జరిగింది. కానీ ఆ బకాయిలు అలాగే మిగిలిపోయాయి. 2500 కోట్లు బకాయిలు, వాటిని చెల్లించాల్సి ఉంది. ఇప్పుడు దాని గురించి నిరంతరం ఈ ఫైనాన్స్ మినిస్టర్తో మాట్లాడుతున్నాం. వారి చెల్లింపులు కూడా చేయడానికి ఇప్పుడు ప్రభుత్వం ముందుకు వచ్చింది. ముందుగా 1000 కోట్లు చెల్లించి దాని తర్వాత వారి ఆశా వాళ్ళ కోరిక మేరకు చెల్లింపులు కూడా చేయడం జరుగుతుంది. ఈ చెల్లింపులు అయిపోయిన తర్వాత ఎందుకంటే ప్రీమియం ముందే కట్టాల్సి ఉంది, క్వార్టర్లీ ప్రీమియం కట్టాల్సిన పరిస్థితి ఉంటుంది.